నమస్తే వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్లోని శనివారం రికవరీ మేళాను నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పోగొట్టుకున్న వివిధ వస్తువులను తిరిగి ఫిర్యాదుదారులకు అందజేశారు. మార్చి నెలకు గాను 130 కేసులు నమోదైతే అందులో 85 కేసులను ఛేదించామని పోలీస్ కమిషనర్ తెలిపారు. మొత్తం 112 మంది నేరస్తులను అరెస్ట్ చేసి 47,40,793 రూపాయలు విలువైన ప్రాపర్టీని రికవరీ చేశామని తెలిపారు. సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధ్వర్యంలో పోగొట్టుకున్న 48 లక్షల రూపాయల విలువ 320 సెల్ ఫోన్లను కూడా రికవరీ చేశామని, ప్రాపర్టీ రికవరీ శాతం పెంచేలా కృషి చేస్తున్నామని, నేరాల నియంత్రణకు విశాఖ సిటీ పోలీస్ నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ లతా మాధురి, క్రైమ్ ఏడీసీపీ లక్ష్మణరావు, క్రైమ్ ఏసీపీ మోహన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, ఈసారి 95 లక్షలు. త్వరలో మేము 1 కోటి దాటిపోతామని నమ్ముతున్నాం. ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్ and all SHOs, inspector crime and up to the level of కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. సుమారు రాత్రి 2 గంటల సమయంలోన 13 సెల్ ఫోన్లు అనేది ఇద్దరు అబ్బాయిలు తీసేశారు. భోగాపురం చెందినటువంటి నరేంద్రరావు, తగరపల్లికి చెందినటువంటి విజయ్ ఇద్దరు వ్యక్తులు తీసేశారు. ఆ ఫోన్లు కూడా ఇన్ టైంలో కూడా మనం రికవర్ చేశాం సార్. ఇందులో ఐఫోన్ 1,50,000 రూపాయల ఫోన్లు కూడా ఉన్నాయి సార్. ఇలా వచ్చారు సార్. సీసీ ఫుటేజ్ చూసాం సార్. సీసీ ఫుటేజ్ ద్వారా మనం లోకల్ సీసీ కెమెరా ద్వారా మనం ఫోన్లు రికార్డ్ చేసాం సార్. సార్ నమస్కారం సార్. ఇది తీసుకోండి. సార్ మీ మొబైల్ ఒకసారి పట్టుకుంది సార్. అలా పట్టుకోండి. చూద్దాం మొబైల్ చూపించండి. ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారు. మీరు ఎలా జరిగింది ఏటీఎం నుండి నాకు ఇలాగా కార్డు మార్చేసి ఇలాగ నన్ను మోసం చేశాడు అతను. దానివల్ల నేను ఇంటికి వచ్చి చూసిన తర్వాత కార్డు వెళ్ళి అడిగితే ఆ కార్డు అవ్వట్లేదు. అది బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ అది ఈ కార్డు నీది కాదు, ఎవరు మార్చలేదు అని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి అడిగితే ఇలాగా వేరే కార్డు అని చెప్పారు అని చెప్పారు. ఎంత పోయింది? 75,000 రూపాయలు సార్. మొత్తం వచ్చింది కదా? ఎంత వచ్చింది సార్? 35 మిగతా 40 శ్రీనివాస్ డిఫెక్ట్ సార్. మిగతా 40,000 కూడా 35 ఉన్నాయి. 35,000 అవును. సార్ నమస్కారం సార్. వీళ్ళు ఫంక్షన్ హాల్కి వచ్చారు సార్. మ్యారేజ్కి వచ్చారు సార్. మ్యారేజ్కి వస్తే మ్యారేజ్ సమయంలోనే ఒక వ్యక్తి అనేవాడు పెళ్లి పనులకు సాయం చేస్తున్నట్టు వీళ్ళ రూమ్ లో, పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ బ్యాగులు అనేవి చెక్ చేసుకుంటే వీళ్ళు పెళ్లి తాళి కట్టే అడావుడిలో ఉండే సమయంలోనే వాడు ఏం చేశాడంటే, రెడ్డి శంకర్రావు అనేటటువంటి పాత నేరస్తుడు అనేవాడు ఏం చేశాడంటే లోపలికి దూరి పెళ్లి పనులకు సాయం చేస్తున్నట్టు కొబ్బరికాయలు అందిస్తున్నట్టు తీసి వీళ్ళ బ్యాగ్ లోన నెక్లెస్ అనేది 2 తులాలు తీసుకుపోయాడు సార్. అయితే మనం సీసీ ఫుటేజ్ గమనించాం. వీళ్ళు రాత్రి 12 గంటలకి చూసుకుంటే బ్యాగ్ అంతా చంద్రబాబు పడింది సార్. మనకి పొద్దున్నే లేసి కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇచ్చిన 24 hours లో కూడా మనం ప్రాపర్టీ అనేది రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది సార్. సార్ నమస్కారం సార్. రమేష్ అండి, మాది వాడపడం సార్. మేము తగపల్లి దగ్గర ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో మ్యారేజ్కి వచ్చాం సార్. ఆ టైంలో మా అజయ్ వల్ల కొంచెం పిల్లలు ఉండగా ఒక దొంగ మా తెలియకుండానే మా బ్యాగ్ లోకి నెక్లెస్ 2 నెక్లెస్ తీసుకెళ్ళిపోయాడు సార్.
ఇది రాత్రి 12 గంటలప్పుడు మేము చూసుకున్నాం సార్. ఇది ఆ టైంలో అందరూ బంధువులు ఎవరు అనుమానించినా ఏం జరుగుతుందో భయంతో ఏమి అనలేకపోయింది సార్. మార్నింగ్ లేసి వాళ్ళ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు సార్. వెంటనే ఎస్ఐ గారు వెంటనే స్పందించి వచ్చి సీసీ ఫుటేజ్ గారు చూసి 24 గంటల్లో మా బంగారం మాట్లాడినట్టుగా చేశారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నమస్తే సార్. మేము వేసి నుంచి ఫోన్ పంపించుకొని మొత్తం పోస్ట్ ఆఫీస్లో కంప్లీట్ ఇస్తాం సార్. ఈరోజు రమణ గారు ఫోన్ చేసి ఈ ఫోన్ దొరికింది, ఇక రండి కంపెనీ సార్ రండి అని చెప్పి మేము వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 years అవుతుంది సార్. 2 years తర్వాత పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. డిటెక్ట్ చేస్తారు సార్. దొరికిందని ఈరోజు ఫోన్ చేస్తే ఈరోజు రమణ గారు ఫోన్ చేస్తే రమ్మంటే ఇక్కడ రమ్మంటే మేము వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్.